తెలంగాణలో మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిగింది. ప్రస్తుతం ఉన్న 3 ఖాళీల్లో ఒకదాన్ని భర్తీ చేసిన హైకమాండ్ అజారుద్దీన్కి పదవి ఇవ్వడం ద్వారా ఎట్టకేలకు మైనారిటీ వర్గానికి అవకాశం కల్పించినట్లయింది. అయితే ఈ భర్తీ పార్టీలో భారీ అలజడికి కారణమయ్యే ప్రమాదం ఉండటంతో ఆశావాహుల్లో అగ్రస్థాన నాయకులకి తాయిలాలు కూడా ఇచ్చింది. మరి వాటితో ఆ నేతలు సంతృప్తిగా ఉన్నారా లేక లోపల రగిలిపోతున్నారా? అటు ప్రేమ్ సాగర్, ఇటు సుదర్శన్ రెడ్డి. మంత్రి పదవులు కాదు, మంత్రి పదవులు లాంటివి. నేతలు సర్దుకుపోతారా, భగ్గుమంటారా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకొని 2 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ పదవుల పంచాయతీ కొనసాగుతూనే ఉంది. క్యాబినెట్ లో ఛాన్స్ కోసం కీలక నేతలు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంతలోనే మరోసారి క్యాబినెట్ విస్తరణ జరిగినా పలువురు కీలక నేతలకు మాత్రం ఆశాభంగం తప్పట్లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ అనూహ్యంగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకున్న హైకమాండ్ ఆశావహుల్లో అసంతృప్తి రేగకుండా జాగ్రత్త పడింది. అందులో భాగంగానే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి, బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ ర్యాంకుతో కీలక పదవుల్ని కట్టబెట్టింది. అంటే ఓ మంత్రికి ఉండాల్సిన అన్ని సౌకర్యాలు హడావుడి వీరికి వర్తిస్తాయన్నమాట. అయితే ఆ స్థాయి అధికారాలు ఉంటాయా అన్నదే సందేహాస్పదమైన అంశం. అలాంటి పదవులతో ఈ నాయకులు సంతృప్తి చెందుతారా లేక భగ్గుమంటారా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలు ఇతరత్ర కోణాలు పక్కన పెడితే ప్రేమ్ సాగర్ రావు, సుదర్శన్ రెడ్డిలకు ప్రభుత్వం ఏర్పడగానే మంత్రి పదవి ఖాయం అన్న ప్రచారం జరిగింది. కానీ చాలా సమీకరణలు తెర మీదకు రావడంతో అది సాధ్యం కాలేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలోనే కాదు, అంతకు ముందు నుంచి మంచిర్యాల సహా జిల్లా మొత్తంలో పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన ప్రేమ్ సాగర్ రావు కష్టకాలంలోనూ క్యాడర్ని కాపాడుకున్నారు అన్న పేరుంది. కీలక నేతలు పార్టీని వదిలినా ఆయన మాత్రం పట్టు వదల్లేదు. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రేమ్ సాగర్ తెలంగాణ ఏర్పడ్డాక వరుస ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే 2023లో వీచిన కాంగ్రెస్ గాలిలో మంచిర్యాల ఎమ్మెల్యేగా గెలిచిన ప్రేమ్ సాగర్ మంత్రి పదవిపై మొదటి నుంచి పట్టుతో ఉన్నారు. తాను కాక అర్హుడు ఇంకెవరంటూ ప్రతి వేదికపైన బలంగా వినిపించారు వాయిస్. అయితే కొత్త ప్రభుత్వంలో ఆయనకి ఛాన్స్ దక్కలేదు. తొలిసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలోనూ అవకాశం దొరకలేదు. పైగా అదే జిల్లాకు చెందిన గడ్డం వివేక్కి మంత్రి పదవి వరించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రేమ్ సాగర్ రావు. ఈ కారణంగానే మంచిర్యాల వైపు మంత్రి వివేక్ ఇప్పటిదాకా వెళ్లలేదన్న టాక్ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిపి తనకు అవకాశం ఇవ్వకపోవడం పట్ల ప్రేమ్ సాగర్ అసంతృప్తి చెందడం సహజమే. కాకపోతే క్యాబినెట్ హోదాలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చిన అవకాశం ఆయన ఆగ్రహ జ్వాలని చల్లారుస్తుందా? ఇప్పుడు ఇదే చర్చకు దారితీస్తోంది. తానొకటి తలిస్తే హైకమాండ్ మరొకటి తలిచిందన్నట్లుగా కార్పొరేషన్ పదవిపై ఇప్పటికే ప్రేమ్ సాగర్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మంత్రి పదవి కట్టబెట్టి ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ రూపురేఖలు మార్చేందుకు అవకాశం దక్కేదని అనుచరుల దగ్గర అభిప్రాయపడుతున్నారట. ఇక నిజామాబాద్ జిల్లా నుంచి మరో కీలక నేత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు ఆశావహుల జాబితాలో వినిపిస్తూనే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో సుదర్శన్ రెడ్డి మంత్రిగా పనిచేయడం, జిల్లా నుంచి ఒక్కరికి కూడా క్యాబినెట్లో అవకాశం దక్కకపోవడం వెరసి ఆయనకు పదవి పక్కా అన్న ప్రచారం బలంగా జరిగింది. అయితే 2 సార్లు విస్తరణ జరిగినా అవకాశం దక్కలేదని ఆయన ఒకంత అలక వహించినట్లు ప్రచారం ఉంది. అందుకే ఇప్పుడు అనూహ్యంగా అజర్కి మంత్రిగా ఛాన్స్ దక్కడంతో పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్న సుదర్శన్ రెడ్డిని కూల్ చేసేందుకు వెంటనే రంగంలోకి దిగింది అధిష్టానం. క్యాబినెట్ హోదాతో కూడిన ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో క్యాబినెట్ మంత్రి తరహా రివ్యూలు చేస్తున్న సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగాను ప్రభుత్వం నియమించడం విశేషం. సీనియర్ నేతగా తనకు పదవి పక్కా అనే నమ్మకంతో ఉన్న సుదర్శన్ రెడ్డి ఇప్పటికే జరిగిన ఆలస్యంతో చాలా అసంతృప్తిగా ఉన్నారు. పలుమార్లు పార్టీ పెద్దలు ఆయన్ని సముదాయించారు. మరి కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నందుకు, ప్రభుత్వంలోకి వచ్చాక ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు మంత్రి కాని మంత్రి అన్నట్లుగా పదవిస్తే ఆయన ఒప్పుకుంటారా, సర్దుకొని పోతారా? ఇదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశం. అయితే ఈ విషయంలో ఆయన అసంతృప్తిని చల్లార్చేందుకు ఇప్పటికే పార్టీ పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అటు ప్రేమ్ సాగర్ రావు, ఇటు సుదర్శన్ రెడ్డి ఇద్దరే మంత్రి పదవి ఆశావహుల జాబితాలో అగ్రస్థానం వీరిదే. మరి ఇప్పుడు సర్దుబాట్లలో భాగంగా హైకమాండ్ ఇచ్చిన పదవుల్ని స్వీకరిస్తారా లేక 6వ వేలు లాంటి పదవిది మాకెందుకు అని అంటారా? ఇదే ఇప్పుడు సస్పెన్స్.